అత్తమ్మ పొద్దుటి నుంచి టాబ్లెట్లు వేసుకోలే ఏమేసుకోలే లేండి కూర్చొని టాబ్లెట్ వేసుకుందరు. అక్క అత్తమ్మ నేను నైట్ కూడా ఏం తినలేదు. పొద్దున టిఫిన్ చేసిందా? లేదే చెల్లె, పొద్దున కూడా ఏం తినలేదు. ఎంత చెప్పినా అత్తమ్మ అస్సలే వింటలేదు. ఇట్లా చేస్తే ఎట్లా అత్తమ్మ? డాక్టర్ ఏం చెప్పిండు? టైంకి తిని టాబ్లెట్స్ వేసుకోమన్నాడు కదా. నా తిండి పాడుగాను కోడలా ఏం తినుడో ఏమో. చిన్నోడు ఎక్కడున్నాడు? నువ్వు చిన్న బావ గురించి ఆలోచించకత్తమ్మా. బావ ఎటు పోలేదు, బావ పైనే ఉన్నాడు. అయ్యో కోడలా, ఇంత ఎండల పైన చిన్నోడు ఎక్కడేం చేస్తాడు? పోయి కిందికి తీసుకురాపో. సరే అత్తమ్మా, నేను వెళ్ళి తీసుకొస్తాగా, నువ్వు ముందే టాబ్లెట్స్ వేసుకో. అక్క అత్తమ్మకి టాబ్లెట్స్ ఇవ్వే. కోడన్లు చిన్నోనికి ఎంత కష్టం వచ్చింది. వాడు ఏమో మాట్లాడుతాడు. వాడు చూస్తాంటే నాకు భయం అవుతుంది. అత్తమ్మా నువ్వేం భయపడకు, బావకి నేను లేనా, నేను చూసుకుంటాను. నువ్వేం టెన్షన్ పడకు. నీ బీపీ డౌన్ అవుతుంది కదా. వాడు మంచిగా చదువుకొని మంచిగా బాగుపడతాడు అనుకుంటే వాడికి ఇట్లా వాడు ఎన్నోడు మంచిగా కావాలి. బావ కావ్యని ఎంత ఇష్టపడ్డాడో మనందరికీ తెలుసు కదా. కావ్య అట్లా సడన్గా వెళ్ళిపోయేసరికి బావ అట్లా అయిపోయిండు. నువ్వేం టెన్షన్ పడకత్తమ్మా, కొన్ని రోజులు అయితే బావనే సెట్ అవుతాడు. అదే కోడలా, వాడు ఆ కావ్య కోసం వాడు ఏమన్నా చేసుకోగల. వాడిని ఒక గంట కనిపెట్టుకుంటుండు. సరే అత్తమ్మా, నువ్వేం బాధపడకు. బావకి ఏం కాకుండా నేను చూసుకుంటా కదా. కొడుక వచ్చినావా కొడుక? కార్తీక్ గారిని ఏం చేయలేదరా కొడుక? నువ్వేనా కాల్చిన భయం భయం అవుతాందిరా కొడుక. అమ్మా చెల్లె గురించి మనం ఎంత బాధపడతానో మనకంటే ఎక్కువ కార్తీక్ అంతగానే బాధపడతాండే. అవునా బిడ్డ? నువ్వు కార్తీక్ని అయితే ఏమనలేదు కదా బిడ్డ? ఏమనుడో ఎక్కడదే అమ్మ. ఆ కార్తీక్ మన చెల్లె గురించి తలుచుకొని పిచ్చోడు అయిపోతాండే. అమ్మ కార్తీక్ అని చంపుదాని పోయినా కానీ ఎక్కని చెల్లి ఆల్రెడీ వాడు చెల్లెని తలుచుకుంటా సచిన శివన్ లెక్క తయారైండే. అయ్యో భగవంత, నా బిడ్డను దూరం చేసుకొని మేం బాధపడతా అంటే నా బిడ్డను తలుచుకుంటా కార్తీక్ పిచ్చోడు అయిండా. ఈ పారరాత ఎందుకు రాసినవరా భగవంత? వాళ్ళు ప్రేమించుకుంటారంటే నేను ఏజ్లా సరే అట్రాక్షన్ లే అనుకున్నానే, కానీ చచ్చిపోయేంత ప్రేమ ఉన్నదని చెప్పేసి అర్థం చేసుకోలేకపోయినా. తప్పంతా నాదేనే అసలు. అయ్యో భగవంత, నువ్వు ఎట్లా చేతివి నా బిడ్డ?